మాదనపేట చిన్నారి హత్య కేసులో కీలక అంశాలు బయటపడ్డాయి. చిన్నారిని మేనమామ అత్త కలిసి చంపినట్లు నిర్ధారణకొచ్చారు. ఇంట్లో అల్లరి చేస్తుందన్న కారణంతో 7 ఏళ్ల చిన్నారిని హత్య చేశారు. నోటికి ప్లాస్టర్ వేసి కాళ్ళు చేతులు కట్టేసి బాలికను వాటర్ ట్యాంక్ లో పడేశాడు మేనమామ. నోటికి ప్లాస్టర్ వేసి ఊపిరాడకుండా చేశాడు మేనమామ అత్త. ఆస్తి పంపకాల విషయంలో చిన్నారి తల్లితో మేనమామకు అప్పటికే గొడవలున్నాయి. దసరా సెలవులకు అమ్మమ్మ ఇంటికి వెళ్లిన బాలిక కనిపించకుండా పోయింది. చివరికి ఇంటి మీద నీళ్ల ట్యాంక్లో శవమై తేలింది. గత నెల 30న కనిపించకుండా పోయింది బాలిక. ఈ నెల 1న నీళ్ల ట్యాంకులో విగత జీవిగా కనిపించింది. పండక్కొచ్చిన బాలిక ఇంట్లో అల్లరి చేస్తోందన్న కారణంతో చేతులు కాళ్లు తాళ్లతో కట్టి నోటికి ప్లాస్టర్ వేశారు మేనమామ అత్త. ఆ తర్వాత సగానికి పైగా నీళ్లున్న ట్యాంకులో పడేశారు.